దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద కంపెనీలకు ఆల్రెడీ చెప్పారంట. మీరెవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి మాత్రం ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి. అమెరికా చేస్తున్న రిక్వెస్ట్ అంటామా, ట్రంప్ చేస్తున్న రిక్వెస్ట్ కొన్ని రోజులుగా అంటున్న మాట అదే. స్థానికుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు బయట నుంచి వచ్చి, లేదా అక్రమ వలసల మీద ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే బాధ్యత తీసుకోగానే అక్రమ వలసలు అంటూ అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఇంకా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరి అవమానకరంగా కొన్ని దేశాలనైతే మిత్రదేశమా, శత్రుదేశమా, పొరుగు దేశమా అదేవి చూడలేదు. నిజానికి సరే మెక్సికన్ల నుంచి ఎక్కువగా మెక్సికో నుంచి ఇబ్బంది అవుతుంది అమెరికాకి. అట్లా అందరినీ ఏ దేశం అని చూడకుండా ఈవెన్ ఇండియాకి కూడా వచ్చారు. భారతదేశం నుంచి అక్రమంగా వెళ్ళిన వాళ్ళని కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందరినీ అసలు ఎట్లా అంటే చాలా అవమానకరంగా అని చెప్పొచ్చు. చాలా అవమానకరంగా చెప్పాను కదా, ఏ దేశము చూడలేదు. ఆ దేశంతో నా సంబంధాలు ఏంటి అవి ఏవి చూడకుండా అందరిని కట్టేసి మరి కొన్ని సందర్భాల్లో సంఖ్యలేసి మరి స్వదేశంలో దింపిన పరిస్థితి. అప్పటి నుంచి తను చెప్తున్న మాటదే. ఈ దేశంలో అంటే అమెరికాలో ఉన్న స్థానిక యువత స్థానికుల అంటే వాళ్ళ అవకాశాలు కొల్లగొడుతున్నారు బయట నుంచి వచ్చిన